ఇప్పుడు 3 సెకండ్లు కూడా అయింది. అసలు నీకేమైనా బుద్ధుందా? భూత ప్రేత ప్రేత పిశాచి కామాక్షి మీనాక్షి లేపాక్షి చేతిలో చేసి చెప్పు బావా. అబ్బా ఏం టైటిల్ బావా, మంచి టైటిల్ పెట్టారు. ఈ సినిమా మాత్రం ఎన్ని రోజులు చేశారో తెలియదు కానీ చాలా బాగా చేశారు. కట్ల రాజేంద్ర ప్రసాద్ డైరెక్షన్ సూపర్ చేశారన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారు. సాంగ్స్ అలాగే పాటలు ఇంకన్నీ కూడా డైలాగులు ఏంటి, చలపతి గారు యాక్టింగ్ ఉంటుంది, సూపర్ యాక్టింగ్ చేశారన్న. ఇందులో మాత్రం పోషన్ గారు యాక్టింగ్ అంటే మామూలు చెప్పవసరం లేదు. అలాగే మన అప్పరాబాబాయ్, జబర్దస్త్ అప్పరాబాబాయ్ని చూస్తేనే కామెడీ, బ్రహ్మానందం గారు చూసినట్టు ఉంటుంది. నిజంగా ఆయన కామెడీ సూపర్ ఉందన్న. పోషన్ గారు మన సుమన్ గారు యాక్టింగ్ అంటే మామూలు లేదు కదా. ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేస్తారు కానీ ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్లో చూపించారు. హీరోయిన్ పాత్ర క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. నిజంగా మన ఆదిత్య ఓం గారు లాహిరు సినిమాలో చూసాం, మనం చాలా సినిమాల్లో చూసాం కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా చూపించారు. ఆయన మాత్రం యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉందన్న. చాలా బాగుంది భయ్య. ఫ్యామిలీ కంటెంట్ కానీ ఇంకా స్టోరీ కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఇంకా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా హారర్ కానీ ఇంకా మన ట్రూ గోస్ట్ లవ్ స్టోరీ కానీ ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ స్టోరీ చెప్పడంలో మనకు చూపించే విధానం కానీ ప్రతి ఒక్కటి బాగుంది. తప్పకుండా అందరు చూడాల్సిందే కోరుకుంటున్నాను. ఒక మంచి ఫ్యామిలీ కామెడీ మెయిన్గా చెప్పుకోవాల్సిన మూవీలో కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ మన సుమన్ గారి ఫైట్స్ అంటే సుమన్ గారిని ఫస్ట్ హాఫ్లో సుమన్ గారు ఉంటారు. ఒక మంచి లవ్ స్టోరీ ఇది. సో చాలా అంటే ఒక ఆత్మ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. వాళ్ళ అట్రాక్ట్ అయ్యే. ఇంకోటి ఏంటంటే బాయ్స్కి ఎలాంటి లిప్ కిస్లు అవన్నీ చాలా ఉన్నాయి, దీనిలో మంచిగా ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే మనము ఇలాంటి చిన్న మూవీస్ని చూడాలి, ఎంకరేజ్ చేయాలి. చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఫైట్ సీన్స్ అన్నీ చాలా బాగా కంపోజ్ చేశారు. ప్రొడ్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారు మూవీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో మెయిన్గా చెప్పాలి ఆదిత్య ఓం గారి యాక్టింగ్ కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో. సుమన్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. కొన్ని సాంగ్స్లో ఉన్న మీనింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పాలి. చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ సినిమాలో త్రూ అవుట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ప్రేమ ప్రతి ఒక్కరికి పుడుతుంది. ఎలాంటి ప్రేమ, మనం వాళ్ళ కోసం జీవించే ప్రేమ లేకుంటే మనం వాళ్ళ కోసం చనిపోయే ప్రేమ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. దీని గురించి చాలా బాగా చూపించారు సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక మంచి విషయాన్ని నేర్చుకొని బయటకు వెళ్తారు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఉంటే సెకండ్ హాఫ్ వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, అస్సలు మిస్ కావద్దు. ఆదిత్య ఓం గారు పర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ తర్వాత చాలా రోజులు ఒక మంచి సినిమా తీసిండు ఆయన కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సుమన్ గారు ఇంకా జయప్రకాష్ గారు దీంట్లో ఒక ఎక్స్ట్రీమ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే వాళ్ళ సుమన్ గారు ఫైట్ చూడడం చాలా రోజుల తర్వాత సుమన్ గారు ఫైట్ చూడడం అసలు చాలా మంచి అనిపించింది. పాత రోజులు గుర్తొచ్చినాయి నాకైతే. మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అస్సలు మిస్ కావద్దు.